నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 13, 2025 సోమవారం నాటి క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం నాటి పంచాంగ వివరాలలో చూసుకున్నట్టయితే సూర్యోదయ సమయము 6 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం 5 గంటల 56 నిమిషములకు, తిథి పౌర్ణమి తెల్లవారుజామున 3 గంటల 58 నిమిషముల వరకు, తరువాత పాడ్యమి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు, తరువాత పునర్వసు నక్షత్రము. వర్జం రాత్రి 10 గంటల 27 నిమిషముల నుండి రాత్రి 12 గంటల 2 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 43 వరకు, రాహుకాల సమయం ఉదయం 8 గంటల 16 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 38 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయం 11 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు, అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. జనవరి 13వ తారీఖు 2025 ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, సూచనలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త అంశాలు పఠించడంలోనూ నేర్చుకోవడంలోనూ ఆసక్తి చూపిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ రోజు అధికారుల నుంచి మెప్పు అందుతుంది. కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల ఒకంత ఒత్తిడి గురి అవుతారు. కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శుభవార్తలు వింటారు. భూ గృహ వస్తు వాహన కొనుగోలు యోగం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు స్థిరాస్తి లాభాలు గోచరిస్తున్నాయి. కోర్టు పరంగా కూడా ఒక ఇంత ఇబ్బంది గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. వ్యవసాయదారులకు మంచి పంటలు పండుతాయి, దిగుబడి పెరుగుతుంది, లాభాలు వస్తాయి. వాతావరణం మీకు ఒకంత అనుకూలించని పరిస్థితి గోచరిస్తోంది. ఒకంత రుణాలు ఎక్కువ చేయవలసి వస్తోంది. కాబట్టి రుణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు అస్సలు చేయకండి. తదుపరి కళారంగంలో ఉన్న వారికి మీరు కనుక శ్రద్ధ చూపించి శ్రమ పడితే కనుక మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఈ రోజు ఒకంత నిరాశకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిరాశ పడకండి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలన్నా, వ్యాపార విస్తరణకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నాలజీ రంగంలో మీ యొక్క పరిజ్ఞానం పెరుగుతుంది, మీ ప్యాకేజ్ పెరుగుతుంది. మిమ్మల్ని మీ కంపెనీ తరపు నుంచి విదేశాలు పంపించే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పరిశ్రమల యొక్క అభివృద్ధి కొంత మందగించే స్థితి కనబడుతోంది. జాగ్రత్త వహించండి. మీకు విశ్వాసపాత్రులు అని ఎవరినైతే అనుకుంటున్నారో వారి ద్వారా నష్టాలు రావడం కానీ లేదా కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వివాహ సంబంధం గురించి చూసినట్టయితే వివాహ సంబంధాలు పటిష్టమవుతాయి. సంతాన పరంగా కూడా మరింత బలపడే అవకాశం ఉంది. సంతానం కోరే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఒకంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. పరిహారము మంగళవారం రోజు హనుమంతుణ్ణి, శనీశ్వరుణ్ణి కూడా కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఎక్కువ శ్రమ పడవలసిన వస్తుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. కొంతమంది విద్యార్థులకు అనగా డెంటల్ వాళ్లకు, డాక్టర్లకు, న్యాయపరమైన విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీరు అనుకున్న పనులు త్వరగా జరగవు. సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్లు ఆగిపోయే స్థితి కనిపిస్తోంది. శుభవార్తలు కూడా ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది.
చిన్న చిన్ని ఆటంకాలు, మీ పై అధికారుల వల్ల తిట్లు, మానసిక ఒత్తిడి పొందే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అలజడి రేగి అన్యోన్య వాతావరణం దెబ్బతీసేటట్టుగాను, వాగ్వాదాలు పెరిగేటట్టుగాను, దానికి సమాధానపరచడానికి మీరు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు సాధారణంగా ఉంటుంది. లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. భూమాతకి తప్పనిసరిగా పూజ చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు సామాన్యమైన గుర్తింపే వస్తుంది కానీ విశేషమైన గుర్తింపు అయితే మాత్రం ఈ రోజు మీకు రాదు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమంగా ఉంటాయి, లాభాలు సమంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకి మాత్రము ఈ రోజు అస్సలు బాలేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పారిశ్రామిక విస్తరణ బాగుంటుంది. లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ, విదేశాలతో మీరు పెట్టుకునే ఒప్పందాలు కానీ ఈ రోజు చక్కగా జరిపించుకోవచ్చు. వివాహ సంబంధానికి సంబంధించినటువంటివి ఏవైనా ప్రయత్నాలు చేస్తే కనుక శుభ ఫలితాలు పొందుతారు. సంతాన పరంగా కావాలి అంటే కనుక సంతానం ఉన్నవారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి డాక్టర్ పర్యవేక్షణ అవసరం అవ్వచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం కానీ ఇతర సంబంధిత వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేయించడంతో పాటుగా ఇంట్లో గణపతికి మాత్రము తప్పనిసరిగా మీ యొక్క మొక్కుని కానీ మీ యొక్క కోరికని కానీ చెప్పుకొని మొక్కుబడి కట్టుకున్నట్టయితే కనుక దేనికి సంబంధించిన ఆటంకాలున్నా తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక మునుపటి కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. మీరు ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీదే శ్రద్ధ పెడితే కనుక మంచి ర్యాంకులు తెచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక మీరు అనుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యేటట్టుగాను, ప్రతికూలతలు కనిపించేటట్టుగాను గోచరిస్తోంది. నిరాశ చెందకండి. మీకు గణపతికి సంబంధించినటువంటి చిన్న ఉపాయము ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పొద్దున్నే 108 సార్లు చదువుకొని దగ్గరలో ఉన్న ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక మీకు ఏదైతే అనుకుంటారో అది జరిగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు, ప్రమోషన్లు పొందుతారు. ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. అవి తీవ్రమైన వివాదాలుగా చెలరేగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులకు పంటలు ప్రతికూల వాతావరణం వల్ల మీరు బాధపడే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. భూమాతను నమ్ముకోండి. భూమాత పూజ చేసుకోండి. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రతిభ మెరుగుపడుతుంది. మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే వ్యాపార సంబంధించిన లావాదేవీలు కానీ, అగ్రిమెంట్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వాణిజ్య రంగ పరంగా కూడా ఇదే పరిస్థితి గోచరిస్తోంది. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఎటువంటి పనులు మీరు పెట్టుకోకండి. అంటే ఆర్థిక సంబంధమైన పనులు ఏవి పెట్టుకోకండి. వివాహానికి సంబంధించి కనుక చూసినట్టయితే వివాహ ప్రయత్నాలు చేయవలసిన వాళ్ళు ఈ రోజు ఏ ప్రయత్నము చేయకండి. అనుకూలత లేకపోగా ప్రతికూలతలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. సంతాన పరంగా చూసినట్టయితే సంతానం కోరుకునే వాళ్ళకి సంతాన యోగం ఉంది. సంతానం ఉన్న వాళ్ళకి పిల్లల వల్ల మనశ్శాంతి, మంచి పేరు, ప్రఖ్యాతులు పొందుతారు. ఆరోగ్యం చూసినట్టయితే సాధారణమైన ఆరోగ్య స్థితి కనబడుతోంది. అయితే కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మరింత ఉధృతమయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. మీకు చెప్పదగిన పరిహారము రాహుగ్రహ సంబంధమైన పూజలు చేసుకోవటం కానీ, లేదు నవగ్రహ ఆలయాలలో ప్రత్యేకించి అన్ని గ్రహాలకి సంబంధించి చిన్న మంత్రం చదువుకుని ప్రదక్షిణలు కనుక తప్పనిసరిగా ఉదయం పూట చేసినట్టయితే ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక తీరిపోయి సానుకూలమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు.
తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ చూపిస్తేనే తప్ప మంచి ఫలితాలు పొందే అవకాశం కనపట్టలేదు. ఉద్యోగస్తులకు అధిక బాధ్యతలతో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. కానీ మీ ప్రయత్నాలలో మీరు సాఫీగా సాగిపోతూ ఉంటారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మద్దతు కూడా మీకు వారి నుంచి లభిస్తుంది. వ్యవసాయదారులకు మంచి పంటలు వస్తాయి. దాంతో పాటుగా దిగుబడి పెరుగుతుంది. దానితో పాటుగా మంచి రేటు కూడా వస్తుంది. అయినప్పటికీ రైతులు భూమి పూజ చేయడం అనేది మర్చిపోకండి. భూమాతను తప్పనిసరిగా పూజించుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న ఆటంకాలు రావడం కానీ లేదా ఉద్యోగం కోల్పోవడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు వహించండి. పారిశ్రామిక రంగం వాళ్ళకి అభివృద్ధి బాట పడతారు. పెట్టుబడులు కూడా ఈ రోజు చక్కని ఫలితాన్ని ఇస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వివాహ సంబంధాలు బలపడతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. సంతానం కోరే వాళ్ళకి ఈ రోజు మంచి రోజు. సంతానం ఉన్న వాళ్ళకి పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణకు ఈ రోజు వెళ్ళవలసిందే. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుణ్ణి పూజించండి. శివుడికి అభిషేకం చేయించుకోండి. అది ఉదయం పూట మాత్రమే చేయించుకున్నట్టయితే కనుక ఏవైనా గ్రహదోషాలు కానీ లేదా మనీకి సంబంధించి అంటే మనీ బ్లాకేజెస్ ఉంటే కనుక తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది సానుకూలమైన రోజు. మీరు చేసిన కృషి ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మీరు చేయబోయే పనుల్లో అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ ప్యాకేజీ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. పదోన్నతులు, ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా చక్కగా వ్యవహరించండి. ఇది మీకు అనుకూలమైన రోజు. శుభవార్తలు వినే రోజు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. ఈ రోజు మంచి కార్యక్రమాలు చేస్తారు. శుభకార్యాలు చేపడతారు. కీలకమైన నిర్ణయాలు ఈ రోజు కూడా తీసుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా అన్యోన్యంగా ఉంటుంది. కానీ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. వారి మీద ఒక పర్యవేక్షణ అనేది చూసుకుంటూ ఉండండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కని లాభాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఉద్యోగాలు, మంచి ప్యాకేజ్తో విదేశాలు వెళ్లే యోచన కూడా కనపడుతోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క పరిశ్రమలను అభివృద్ధి చెయ్యడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు కుదరడంతో పాటు మంచి సంబంధాలు కూడా ఓకే చేసుకుంటారు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. సంతానం ఉన్నవారికి కూడా వారి వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అయినప్పటికీ మంచి ఆరోగ్యం కోసము మంచి ఆహారపు అలవాట్లను మీరు మెరుగుపరుచుకుంటే కనుక ఉత్తరోత్తర కూడా ఆహార సంబంధిత వ్యాధులు రాకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయం పూటే సూర్యుడిని ఆరాధించండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లు స్వామివారికి నివేదన చేయడంతో పాటు ఎర్రని పూలతో పూజ చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధతో చదివితే కనుక మంచి మార్కులు వస్తాయి. మంచి ఫలితాలు కూడా చూస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అధిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వ్యవహరించండి. కొన్ని కీలకమైన విషయాలు వినడం వల్ల మీకు మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. తద్వారా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు బాధ అయితే పడకండి. కుటుంబం కనుక చూసుకున్నట్టయితే చాలా మంచి సమయము. కుటుంబంతో గడపండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక సర్దుబాటు అయిపోతాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. లాభాలు వస్తాయి.
సాగులో కూడా అనుకూలమైన వాతావరణం రైతులకు గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు మీ యొక్క టెక్నాలజీని, మీ యొక్క స్కిల్స్‌ని పెంచుకోకపోతే కనుక మీకు ఉన్న చోటే అన్నట్టుగా ఉంటుంది. కొంతమందికి ఉన్న ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు టెక్నాలజీ పరంగా అప్డేట్ అయితేనే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. లేదు అంటే కనుక అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి, లాభాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసే వారికి ఇది అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం ఉన్నవారి వారి యొక్క అభివృద్ధికి మీరు తప్పనిసరిగా కృషి చేయండి. వారి తాలూకా బాగోగులు చూడడంతో పాటు వారి పర్యవేక్షణ కూడా తప్పనిసరిగా చేసుకోండి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం కోసము ఇంటి భోజనమే చెయ్యండి. బయట ఎక్కడా తినకుండా ఉంటేనే చాలా మంచిదిగా ఈరోజు చెప్పడం జరిగింది. ఆ తదుపరి మీ ఇష్టము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణేశుని పూజించండి. గణపతి ఆలయాలను దర్శించి గరికమాలను కనుక సమర్పించినట్టయితే ఏవైనా మనీ బ్లాకేజెస్ కానీ, పనుల్లో ఆటంకాలు కానీ ఉన్నట్టయితే తొలగిపోయే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త దిశలో ఆలోచించడం వల్ల, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం వల్ల మీకు ఉత్తర చాలా మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవుతారు, విజయాన్ని సాధిస్తారు. పుస్తక పఠనం అనేది మీరు తప్పనిసరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ యొక్క ఉద్యోగంలో, మీ యొక్క రంగంలో పనితీరు మెరుగ్గా ఉంటుంది. దృష్టిని పని మీదే పెట్టండి తప్ప ఇతర వ్యాపకాల మీద, చర్చాగోష్ఠుల మీద కనుక పని పెట్టినట్టయితే పై అధికారుల యొక్క కోపానికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది. ఇతరత్ర మిగతా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు ఏరియర్స్ కూడా వచ్చే అవకాశము, మీ క్యాడర్ పెరిగే అవకాశము గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం పట్ల ఈరోజు తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి, పర్యవేక్షణ చేయండి. మాటను జాగ్రత్తగా ఆచితూచి వాడండి. మీ యొక్క బంధువులతో మాట పట్టింపులు, మిత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. వ్యవసాయదారులకు పంట మీద కనుక శ్రద్ధ వహించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క టాలెంట్ బయటపడి మంచి అవకాశాలు మీకు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కానీ, పెట్టుబడులు కానీ ఈరోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మంచి ప్రమోషన్స్తో పాటు మీకు వేరే క్యాడర్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. కానీ మీ యొక్క స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. కొత్త కొత్త కంపెనీలు మారే అవకాశము, ఆ కంపెనీల్లో ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు చాలా చక్కని రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని ఫలితాలు అందబోతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రము ఈ రోజు అస్సలు బాలేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. సంతానం ఉన్న వారికి మాత్రం వారి యొక్క అభివృద్ధి మీద, వారి యొక్క బాగోగుల మీద, వారి యొక్క ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశాన్ని మీరు దృష్టిలో ఈ రోజు పెట్టుకోండి. ఆరోగ్య పరిస్థితులు కూడా సాధారణంగా ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, గురువార నియమాలు పాటించుకుని గురు సంబంధిత ఆలయాలను షిరిడి సాయినాథుడికి కానీ, లేదా దత్తాత్రేయుడు కానీ ఆలయాలు సందర్శించుకుని శనగలను కనుక దానం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలు పొందలేని పరిస్థితి. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. వేద పఠనాలు చేసే విద్యార్థులకు చాలా చక్కని అవకాశము. ఈరోజు సబ్జెక్టులు కొంతమంది వెనక పడిపోవడం కానీ, బ్యాక్లాగ్స్ ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. అది కూడా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల కాబట్టి దానికి పరిహారంగా చెప్తున్నాను. మళ్ళా ఇది రిపీట్ చేసుకోకండి. ఇలాంటి ప్రయత్నాలు రిపీట్ చేసుకోకండి. ఈసారికి మాత్రము ఈ పరిహారం చెప్తాను, తప్పనిసరిగా పాటించండి. ఉదయం పూటే గణపతి ఆలయానికి వెళ్ళి గరికమాలను సమర్పించి, అంటే 5 మాలలు కనుక సమర్పించినట్టయితే
ఆయనకి ఇష్టమైన బెల్లాన్ని కానీ, ఉండ్రాళ్ళను కానీ నైవేదన చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క మంచితనం వల్ల కానీ, మీరు చేసే పని వల్ల కానీ మెప్పు పొందడంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశము, మీ స్థానం ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. కాకపోతే ఒకంత మనశ్శాంతికి మనశ్శాంతి లేనితనానికి గురి అయ్యే అవకాశము, ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయ రంగంలో ఒకంత నష్టాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు చూసుకోండి. క్రిమి కీటకాదుల వల్ల కానీ, లేదా మీరు జల్లే మందు యొక్క విత్తనాలలో కానీ ఏదైనా చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రుణాల కోసం ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మీ యొక్క కొత్త కస్టమర్స్ కానీ, లేదా కొత్త వ్యాపారాలతో వేరే కస్టమర్స్తో ఒప్పందాలు చేసుకోవడం కానీ ఈరోజు జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమల యొక్క పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ ఉండదు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు మంచి అవకాశము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా చాలా చక్కని అనువైన సమయము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారికి ఒకంత తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కానీ త్వరగా కోలుకునే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవార నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పనిసరిగా అర్చన చేయించుకోవడమో, పూజ ఆరాధన చేయించుకోవడమో, అభిషేకాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, స్వామివారికి వడమాల సమర్పించినట్టయితే కనుక ఏమైనా చిన్న చిన్న ఆటంకాలుంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మార్కులు సాధించలేరు, ర్యాంకులు సాధించలేరు. క్యాంపస్ సెలక్షన్స్ లో కూడా ఒకంత వెనుకబడే అవకాశం కనబడుతోంది. మీకు మాత్రమే చెప్పదగిన పరిహారము గణపతిని, సరస్వతిని ఈ ఇద్దరిని కనుక తప్పనిసరిగా పూజ చేసుకుని ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ చేసుకుని కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. మీ యొక్క పనితీరు మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క కష్టపడి పనిచేసే తత్వానికి మీ పై అధికారులు, మీ సహోద్యోగులు మెచ్చుకుని ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, మీ శాలరీ పెంచడం కానీ జరిగే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. స్థానచలనాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం నుంచి ఉద్యోగం మారడం కానీ, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ జరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి వాతావరణం నెలకొంటుంది. కానీ బంధుమిత్రుల వల్ల చిన్న చిన్న మాటలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించుకోండి. వ్యవసాయ రంగంలో చూసిన వాళ్ళైతే కనుక వ్యవసాయదారులకు మంచి పంట వస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. కానీ కొత్త రుణాలకు మాత్రం ఈ రోజు అస్సలు వెళ్ళకండి. భూమాతకి పూజ చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ ప్రతిభను చాటుకునేందుకు ఇది ఒక ఛాలెంజ్గా చెప్పొచ్చు. అవకాశాలు వస్తాయి, నిలుపుకోండి. పారితోషికం కూడా పెరుగుతుంది. సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు కూడా జరుగుతాయి. అయితే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కానీ చిన్న చిన్న ఆటంకాలు కస్టమర్స్ ద్వారా అవ్వచ్చు, లేదా మీ ఉద్యోగుల ద్వారా, అంటే మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞాన పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము, కొంతమందికి ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు వహించండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెద్దగా మార్పులు ఏమీ లేవు. సాదాసీదాగానే ఈ రోజు ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మీరు ఎలాంటిది కావాలి అనుకుంటున్నారో మీరు ముందు క్లారిటీగా ఉండి అప్పుడు ప్రయత్నాలు చేస్తేనే ఫలిస్తాయి తప్ప ఏదో ఎడ్డిమడ్డిగా చేసేసాము అనుకున్నట్టయితే కనుక ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. సంతానం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అంటే మీ పిల్లల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు సమసిపోతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన ఫలితము గురువారం నాడు బృహస్పతిని పూజ చేసుకోండి. లేదు అంటే కనుక ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన
ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అదనపు ప్రోత్సాహము, ఎక్స్ట్రా స్కిల్స్ పెడితేనే తప్ప మీకు విజయం దక్కదు. కష్టపడితేనే తప్ప మంచి అవకాశాలు వచ్చే అవకాశం లేదు. విదేశ ప్రయత్నాలు మీకు విఫలమవుతాయి. తదుపరి ప్రణాళిక వేసుకోండి. ఉద్యోగస్తులకు మీ పనితీరు ద్వారా కొత్త కొత్త అవకాశాలను మీరు పొందుతారు. కంపెనీలు మారే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల్లో మంచి అన్యోన్యతా భావం ఉంటుంది. మంచి సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. వ్యవసాయదారులకు చిన్న చిన్న ఆటంకాలు, క్రిమికీటకాదుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. భూమి పూజ తప్పనిసరిగా రైతులు చేసుకోండి. కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పారితోషికం మాత్రం పెరిగే సూచన ఈ రోజు లేదు. వ్యాపారస్తులకు సామాన్యంగా గడుస్తుంది. కొత్త భాగస్వామ్యాలు చేసుకోవాలి అంటే కనుక ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కొత్త కొత్త ఆవిష్కరణలు కానీ, మీ యొక్క ప్రాజెక్ట్స్ కానీ మీ పై అధికారులకు నచ్చి మీకు ప్రమోషన్స్ ఇస్తారు. తరువాత మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకున్నట్టయితే కనుక వేరే కంపెనీల్లోకి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పెద్దగా మార్పులు ఏమీ లేవు. సాధారణంగానే ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రము ఈరోజు పోస్ట్ పోన్ అయినా చేసుకోండి. లేదు అంటే కనుక ఆ వచ్చిన సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం ఉన్న వాళ్లకు వాళ్ళ మీద ఒక చిన్న పర్యవేక్షణ పెట్టుకోండి. వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనేశ్వరుని పూజించండి. ఉదయం పూటే శని గాయత్రి ఉంటుంది, లేదా శని అష్టోత్తరం ఉంటుంది. ఇవి వినడం చేసుకుని శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వులతో అభిషేకం కానీ, నువ్వుల నూనె యొక్క అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి కొంచెం కొంచెంగా తొలగుతున్నారు. ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహానికి ఈ పరిహారాలు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెట్టి చదవడానికి ప్రయత్నించండి. లేదు అంటే కనుక ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చదువులో అభివృద్ధి సాధించడం చాలా కష్టము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా విఫలమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క టాలెంట్ని ప్రదర్శిస్తేనే తప్ప మీకు మంచి పేరు కానీ, మంచి ప్యాకేజీ కానీ, మంచి పదవి కానీ వచ్చే అవకాశం కనపట్టలేదు. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే ఇంట్లో అన్యోన్యమైన వాతావరణం లోపించడంతో పాటు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశము, ఒకంత భార్యాభర్తలు విడిపోయే అవకాశము, కుటుంబం అవిచ్ఛిన్నం అయ్యే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తగా పరిష్కారం చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో అభివృద్ధి కనపడుతోంది. మంచి సమయం ఇది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే కనుక వ్యవసాయదారులు ఇన్నోవేటివ్గా అంటే మీ యొక్క సాంకేతిక పరిజ్ఞతను ఈ వ్యవసాయంలో చూపించినట్టయితే మంచి లాభాలు వస్తాయి. రైతులకు ప్రత్యేకంగా చెప్పినది, భూమాత పూజ చేయండి. పసుపు కుంకుమలతో ఆ తల్లిని అర్చించండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ యొక్క కష్టాలను అధిగమించగలుగుతారు. కొత్త ఆఫర్స్ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. వివాహ సంబంధాల కోసం చూసినట్టయితే అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు మంచి రోజు. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయాల్లో శనేశ్వరుడికి ప్రత్యేకమైన పూజ చేయించుకోవడంతో పాటు స్వామివారికి నువ్వుల నూనె అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త దశలో అంటే కొత్తగా ఆలోచిస్తేనే తప్ప మీరు విజయాన్ని సాధించలేకపోవచ్చు. కొన్ని రంగాలు అంటే డాక్టరు, లాయరు, ఇంజనీరింగ్, టెక్నాలజీ సైడ్ ఉండే ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలు ప్రశంసలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంటలు సాధారణమైన ఫలితాన్ని ఇస్తాయి. కళారంగంలో ఉన్న వారికి కూడా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పరిశ్రమల్లో కొంత మందగింపు అంటే నత్తనడకి నడిచే అవకాశం గోచరిస్తోంది. వివాహం కోసం ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి అంటే కనుక ఈ రోజు వాయిదా వేసుకోవడం మంచిది.
పిల్లల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ రోజు వాయిదా వేసుకోండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. పరిహారము ఈ రోజు బృహస్పతిని పూజిస్తూ గురు సంబంధిత ఆలయాలను సందర్శించినట్టయితే కనుక మంచి ప్రయోజనాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి సంబంధించిన ఫలితాలు, పరిహారాలు.